అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తన తీరు మార్చుకోవడం లేదండి. హింసను ప్రేరేపించడం, తన కార్యకర్తలు రెచ్చగొట్టడం ఇవి చేస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం ఆయన నందిగం సురేష్ గారిని జైల్లో కలవడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తీరే అందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఎందుకు చేశారు అంటే పట్టాభి గారు తననేదో అన్నారని ఆ మాటని ఒక బూతు పదంలాగా వక్రీకరించి చెప్పి అంత మాట అంటే ఒక ముఖ్యమంత్రి, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అలా మాట్లాడితే కార్యకర్తలు తిరగబడరా కొట్టరా అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పటికీ ఆయన భయపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఇదే జైల్లో మిమ్మల్ని కూడా పెడతాము అని. ఒక సాధారణమైన ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఒక సాధారణమైన ఎమ్మెల్యే లేదా ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని బహిరంగంగా బెదిరించడం క్షమించరాని నేరం అని. ఇట్లాంటి వాళ్ళ వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, రాష్ట్రంలో అక్రమాలు అన్యాయాలు పెచ్చుమిరుతాయి. ఇప్పటికీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి బెయిల్ మీద 5 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు. ఆయనకి పాస్పోర్ట్ రద్దు చేసి ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు చెప్పింది 20,000 పూచీకత్తు ఇస్తే, అంటే షూరిటీ బాండ్ సమర్పిస్తే 5 ఏళ్ళు అనుమతిస్తాము పాస్పోర్ట్ అని. అంటే ప్రతి చోట అడుగడుగున ఆయన్ని కోర్టులు అందరూ తప్పుపడుతున్నారు. జైల్లో తీవ్రమైన నేరాలు చేసి 16 నెలలు జైల్లో ఉండి వాటి మీద బెయిల్లో ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు, నేరస్తుల్ని సమర్థిస్తున్నారు, నేరాలని ప్రేరేపిస్తున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు. కాబట్టి తక్షణం ఆయన మీద ఉన్న కేసుల్ని ఆధారం చేసుకొని బెయిల్ రద్దు చేయాలి. కొత్తగా ఆయన హింస ప్రేరేపిస్తున్నట్టుకు కేసులు పెట్టి ఆయన జైలుకు పంపాలని. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే సమాజానికి చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి హింసావాదుల్ని జైల్లో పెట్టడమే మంచిదన్న విషయం అందరూ గుర్తించాలి. ఇది ప్రజల మనోగతం కూడా. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయడానికి, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను.